హలో అండి. ఈరోజు మనం ఒక చిన్న కథ చెప్పుకుందాము. మా బామ్మ చెప్పే కథలు. అనగనగా అని మొదలుపెట్టే బామ్మ కథలు. ఆ కథల్లో చాలా రకాలుంటాయి. కానీ బామ్మ చెప్పే కథలే వేరు. అందరూ కథలు చెప్తారు కానీ బామ్మలాగా ఎవ్వరూ కథలు చెప్పలేరు. బామ్మ చెప్పే కథల్లో హాస్యం ఉంటుంది, బాధ ఉంటుంది, ఆకతాయితనం ఉంటుంది, భక్తిభావం ఉంటుంది. అలాగే పెద్దల పట్ల విలువ తెలిసేలా కథలుంటాయి. బామ్మ ఒక కథ చెప్పు అని అడిగితే 4 కథలు చెప్తుంది. అది బామ్మంటే. కథ చెప్పమని అమ్మని అడిగితే విసుక్కుంటుందేమో కానీ బామ్మని అడిగితే విసుక్కోదు. మనకి కథలు చెప్తూ బామ్మ కూడా మనతో పాటు చిన్న పిల్లలా అయిపోతుంది. ఏ పొడుపు కథకైనా ఖచ్చితంగా బామ్మ దగ్గర జవాబు దొరుకుతుంది. నిద్ర పట్టకపోతే బామ్మ కథ వింటే నిద్ర వస్తుంది. ఏడిస్తే బామ్మ కథ ఒక ఓదార్పునిస్తుంది. ఆకలి లేకపోతే బామ్మ కథ ఆకలినిస్తుంది. కింద పడి దెబ్బ తగిలితే బామ్మ కథ ఆ దెబ్బని మర్చిపోయేలా చేస్తుంది. అప్పుడే పుట్టిన పిల్లాడి నుంచి పెద్దయిన తాత వరకు అందరికీ బామ్మ కథలు కావాలి. బామ్మ చెప్పే కథల్లో నీతి ఉంటుంది, అలాగే దైవభావం కూడా ఉంటుంది. ఒక కథ నుంచి కోట్లు కథలు పుట్టుకొస్తాయి. అదే బామ్మ కథ అంటే. బామ్మ చెప్పే కథల్లో మన సంస్కృతి ఉంటుంది. మన సంస్కృతి ఏంటి, మన నడవడికి ఏంటి, మనం ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి అన్నీ ఆ కథల్లో నేర్పిస్తుంది. అందుకే బామ్మ మాట బంగారు బాట అన్నారు. మనం ఎన్ని చలనచిత్రాలు చూసినా రాని ఆనందం బామ్మ కథల్లో ఆనందం వస్తుంది. అంత బాగా చెప్తున్నారు బామ్మ కథలు. మనం ఎంత పెద్దయినా మనం బామ్మకు మాత్రం చిన్నపిల్లలమే. పెద్దవాళ్ళు ఉన్నంత వరకే మనకి బాల్యం ఉంటుంది. వాళ్ళు లేకపోతే మన బాల్యం కూడా వాళ్ళతో తీసుకెళ్ళిపోతారు. ఈ రోజుల్లో పిల్లలకి బామ్మ కథలు అంటే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ బామ్మ కథలు తెలియజెప్పాలని నా ఈ చిన్న ప్రయత్నం. బామ్మ కొట్టినా తిట్టినా అంతా మన మంచికే. చాదస్తపు బామ్మ అనుకుంటాం, కానీ అంతా మన మంచికే. బామ్మ ఒక పెదబాల శిక్ష, ఒక ఎన్సైక్లోపీడియా. సరే మరి, కథ నచ్చిందా? బామ్మ కథ నచ్చిందా? కథ కంచికి, మరి మనం ఇంటికి. ఇట్లు సీత ప్రపంచం.